జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. జై బీఆర్ఎస్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలేంటో మీ కళ్ళ ముందు ఉన్నాయి, కానీ అవి మీకు అంటే కొంతమంది నాయకులకు కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో ఏమైంది అనండి, 24 గంటలు కరెంట్ ఉంది మా హైదరాబాద్లోనైతే. నాకు నిన్నగాక మొన్న నా బిడ్డ ఎగ్జామ్స్ అవుతున్నాయి, గంటన్నర కరెంటు పోయింది వచ్చిన 50 రోజులలోనే. ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఉంది, గంట ఉంటుంది, 23 గంటలు పోతుంది. ఎందుకనంటే ఆయన తుపాకీ రాముడు, ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన ఆయన తుపాకీ రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డికి ఏముంటుంది, గన్నుల గోలేయాలి, పేల్చాలి, అంతే. ఆ 6 గ్యారంటీలు అనేది చెప్పిండు. 6 కాదు, వాళ్ళు చెప్పింది 413 గ్యారంటీలు. వాళ్ళు 420 చెప్పారు. మేము ఈరోజు అందరికీ చేసినాము అనేది అంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై అయితే చేయలేము, భగవంతుడు కూడా చేయలేడు. అందులో మేము ఒక 10% చేయలేకపోయినామో, 20% చేయలేకపోయినాము. వీళ్ళైతే 80% చేసిన దాన్ని కూడా నాశనం చేయడానికి వచ్చిండ్రు. 6 గ్యారంటీలల్లా చెప్తున్నారు మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి అని. బస్సులల్లా ఇంట్లో ఉన్న ప్రెస్టేషన్ అంతా మొగని మీదనో పిల్లల మీదనో ఉన్న ప్రెస్టేషన్ పక్క మహిళ మీద తీస్తుండ్రు. ఆమె జుట్టు చూస్తలేరు, ఆమె పైట చూస్తలేరు, ఈమె ఆడామని కూడా మర్చిపోయి ఆమెను కొడుతుంది. వీళ్ళకు బస్సు ఫ్రీ అని పెట్టి కాలేజీకి పోయే పిల్లలు నా పాపను తీసుకుపోనీకే ఆ బస్సు ఫుల్ చూసి నేను గట్కేసారి విడిచిపెట్టనీకే పోయినా, వద్దు బిడ్డ అందులో పోలేవు నువ్వు అని. బస్ పాస్ మగవాళ్ళకైతే టికెట్ తీసుకున్నానికి కూడా అధ్వానం ఆ పరిస్థితి. అయితే వీళ్ళు పని లేకుండా ఆడవాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉట్టిగా వాళ్ళ ఆడజాతికే విద్వేషాలు పెంచే రకంగా చేసిన స్కీమ్ ఒకటి. ఇక ఆయన ఇంకోటి మహిళలకు 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు. నేను వేరే వాళ్ళని ఎవరి గురించి చెప్పా, నా భార్య 500కు వస్తుందంట సిలిండర్ అంటే, నేను అన్న నీకు 1100 ఇచ్చిన, 1000 రూపాయలు ఇచ్చిన కదా గ్యాస్ బుక్ చేసుకుంటే, లే 500కి ఇస్తాన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా హోటల్కి వెళ్ళి తెచ్చిన రాత్రి నేను, గ్యాస్ వస్తుంది 500కు అని అంటే బుక్ చేయలే మా భార్య. ఇవాళ కోపంలో పొద్దున నేను బుక్ చేసి వచ్చిన. అట్లాంటి గ్యారంటీలు ఆయనకు వెన్నుతోని పెట్టిన విద్య. 17 సంవత్సరాలు అయింది ఆయన రాజకీయ జీవితం అయినది స్టార్ట్ అయ్యి. నేను 1994 30 ఏళ్ళ నుంచి రాజకీయం ఒడి దొడుకులు అన్నీ చూసుకొని వచ్చిన. అసొంటి ఆయనకు ఏ అనుభవం లేని ఆయనకు చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ కూడా ఎట్లుంది, ఈడు ఎప్పుడు పోతాడా, ఇప్పుడు దాదోస్ పోయిండు, వాడు వాంట్ అంటే ఏమో అంటుండు, శ్రీధర్ బాబు అంటుండంట. వాడు వీడు అంటుండు అని అంటే వాడు వీడు కాదు, వాడు వాంట్ అంటుండు అని ఈయన చెప్తున్నాడు. ఈయన ఎందుకంటే ఆయన చదువుకున్న ఆయన శ్రీధర్ బాబు, ఈయనకు ఇంగ్లీషు రాదు. ఇక ఈడ ఓల్డ్ సిటీకి పోయి ఉర్దూ మాట్లాడదామంటే తూ బి అని అంటాడు, తుమ్మనడు ఆపనడు. ఆయనకు ఒకటి, నాకు రాజయోగం ఉంది, నేను ఉంటా, నేను ఉండాలి, నా అన్నలు 7 మంది గతంలో చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ అన్న ఒక ఆయన మహబూబ్నగర్ హైవేలో 700 ఎకరాలేమో ఒక వెంచర్ ఉందంట, దాన్ని డెవలప్ చేసుకుంటాడంట. ఈ పరిస్థితులే ఈ 6 గ్యారంటీలల్లా వీళ్ళు చేసేది ఏమీ లేదు. మీరు 100 రోజుల తర్వాత ఇంకొక 0 అయినా కానీ వీళ్ళు చేసేది లేదు. 1000 రోజుల తర్వాత కూడా చూడండి అదే ఉంటుంది. మేము 2 చేసినాం. ఏం 2 చేసిర్రు, ఆడలను కొట్టుకున్నాడా, బస్సులు ఎక్కండి కొట్టుకోండి, ఈ 2 చేసిర్రు. మీరు ఎక్కున్నామా బస్సులా కొట్టుకోండి, దీని తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ కరెంటుది లిస్టు రిలీజ్ చేసిర్రు. ఇవాళ నా మొబైల్లో చూస్తా అనుకుంటా, ఈరోజు నల్ల వస్తుందో రాదో అది కూడా మెసేజ్ పెట్టారు, నల్ల రాదు అని. ఇంకా ఈయన నీళ్లు ఇయ్యాడు, కరెంట్ ఇయ్యాడు, పీల్చే గాలి కూడా ట్యాక్స్ వేస్తాడు. అది మీరు జాగ్రత్త చూసుకోండి. రానున్న రోజులల్లా బ్రీత్ అనాలసిస్ పెడతాడు, ఎంత ఎంఎల్ పెట్టినావు, ఎంత ఎంఎల్ పీల్చినావు నువ్వు అని. అట్లాంటి పరిస్థితి. వీళ్ళకు ఒక విధి విధానాలు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావాలనే ఉంది, కానీ పక్క గవర్నమెంట్లో తనుకొని వస్తున్నాం. ఆడ ఉన్న అధికారంలో ఉన్న మినిస్టర్సే మేము ఇది చెయ్యలేము అని చేతులు ఎత్తేస్తారు. ఈడ ఏం చేస్తారు, వీళ్ళు ఒకటే రివ్యూ పెట్టుకొని ఉన్నారు. ఆ రివ్యూలో పసలేదు వసలేదు. మా కేటీఆర్ గారు డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పారు, మేము ఇది ఆ రోజు మీరు మాకు ఇచ్చింది 10 రూపాయలు అయితే ఇవాళ మేము 1000 రూపాయలు చేసినాం. 1000 రూపాయలు చేసినాం. 10 రూపాయలని 1000 రూపాయలు అంటే 990 రూపాయలు. అంటే ఆ పర్సంటేజ్కు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా మీకు సహకరించడానికే మేము ఉన్నాం. మీరు తప్పుదోవలో నడుస్తున్నారు కాబట్టి తప్పులో పోకండి, ఇది పరిస్థితి అని చెప్తున్నాము. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఆర్ గివింగ్ ఏ సజెషన్, నాట్ ఏ కంప్లైంట్. వాళ్ళు కంప్లైంట్ అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు అయితే 50 రోజులైంది. ఇంకొక 50 రోజులు చూడడంలో మనకేం లేదు. 14 ఏళ్ళే మా కేసీఆర్ కొట్లాడాడు. 14 ఏళ్ళ తర్వాత ఇవాళ తెలంగాణ సీఎం అనే హోదా కూడా మా కేసీఆర్ ఇచ్చిందే. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడకపోతే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కాకపోతుండే, తెలంగాణ ముఖ్యమంత్రి కాకపోతుండే, ఇప్పుడు ఉన్న మంత్రులు కూడా తెలంగాణ మంత్రులు కాకపోతుండే. ఆ భిక్ష కూడా బికాజ్ ఆఫ్ అది పెట్టిందే మా కేసీఆర్. ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. అదే ఈ జనరేషన్లో ఆఫ్లైన్ అప్లికేషన్స్ పెట్టేసి ప్రజలకి ఇబ్బంది అయ్యి అప్లికేషన్స్ కూడా చేరాల్సిన చోటుకి చేరకుండా ఆగిపోయేది. మీకు ఆయన ఎక్కువ చదువుకోలేడు. ఆయన చేసిండు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఆయనకు చదువు రాదు. అందుకోసమని చేతి రాతలే. ఆ చేతి రాతలు ఏంది, ఇప్పుడు ఆన్లైన్ అయితేనేమో రికార్డు ఉంటుంది. ఈ చేతి రాతలు ఏంటన్నా పడేయచ్చు. మనం చూడలేదా మీరు కుక్కట్పల్లి ఫ్లేవర్ మీద ఏంటన్నా పడేయచ్చు. లేదనంటే చెత్త మంటలు పడేసినా కానీ కాలిపోతాయి. రికార్డ్స్ లేవు. మేము రికార్డ్స్ సర్వే చేస్తున్నాము, ఆన్లైన్ చేస్తున్నాము. ఇవే గతంలో ఏంది, మీరు ఏ పేరు అయితే మీ పేరు పలానా ఇంటి పేరు నుంచి మీ పేరు కొడితే ఆ డాటా బయోడేటా అంతా వచ్చేది. ఈయన దేని గురించి అప్లికేషన్ పెట్టుకుండు, ఈయన వయసు ఎంత, ఈయన ఫ్యామిలీ ఎంత. ఇప్పుడు మాన్యువల్గా ఏమన్నా పడేయచ్చు, ఏమన్నా అవకతవకలు చేయొచ్చు. అవకతవకలలో ఏంది, నంబర్ 1 ఓటుకు నోటే మీరు చూసిండ్రుగా. ఈయన ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడో ఇక మీరు ఇప్పటికే నాకు తెలిసి ఈ 50 రోజులల్లో ఆర్బీఐ నుంచి 2000 కోట్లు ఏమో అప్పు తెచ్చుకుండంట. 2000 కోట్లు ప్రజలకు మ్యాక్సిమంగా తెలియదు. మనకు తెలిసిన వాళ్ళందరూ 2000 కోట్ల అప్పు ఆల్రెడీ ఇప్పుడు తెచ్చేసుకుండు ఆయన. ఇంకొక 100 రోజులలో ఒక 4000 5000 కోట్లు తెచ్చుకుంటాడు ఆయన. 10 సంవత్సరాలు నడిపించిన 10 లక్షల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పులలో 3.5 లక్షలు సెంట్రల్కే మేము ట్యాక్స్ కట్టినాం. మీరు రాజకీయ నాయకులే, సెంట్రల్కే మేము ట్యాక్స్ కట్టినాం. దేశాన్ని కొన్ని రాష్ట్రాలకు పాలించే డబ్బులు మేమే పంపిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇక అదంతా ఆయనకు తెలియకుండా మాట్లాడితే మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా తెలుసుకొని మాట్లాడాలి, అవగాహన తెచ్చుకొని. 6 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా అవగాహన లేకపోతే ఏం చేయలేము. ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ. 119 మంది ఎమ్మెల్యేలు 50-60 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన మంచిగా చూసుకుంటే నీళ్లు నిధులు అన్నీ ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుండే, మనం తెలంగాణ సపరేట్ కాకపోతుండే. దొంగలు మీరు, మీ స్వార్థం కోసం నీ కొడుకు కావాలి, నీ బిడ్డ కావాలి, నీ మన్మరాలు కావాలి, మన్మని కావాలి, ఇదే చూసుకున్నారు 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాల తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు నిరంతరం కష్టపడి ఈరోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉంది. ఎక్కడ ఒక్క అగాంతం జరిగినా కానీ ఈవెన్ 24 అవర్స్లో ఇవాళ వరకు మీరు చేసేది ఏమీ లేదు, శూన్యం. ఇక గతంలో కూడా చేసేది శూన్యమే. కేటీఆర్ గారు మన హైదరాబాద్నే వన్ ఆఫ్ ద టాప్, ఇండియాలోనే టాప్ ఐటీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, లేకపోతే ఐటీ రంగం ఏమన్నా ఇబ్బంది పడుతుందా? 100% ఇబ్బంది పడుతుంది. మీకు గతంలో ఇవాంకా ట్రంప్ వచ్చింది. ఈరోజు కనీసం ఈ లోకల్గా ఉన్న ఏదన్నా వేరే అదర్ స్టేట్స్ నుంచి ఎవరన్నా డెలిగేట్స్ వస్తే మాట్లాడే ఏ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ఉన్నారా? ఇవాంకా ట్రంప్ ఆమె మన కేటీఆర్ గారికే రెడ్ కార్పెట్ తీసేసి అమెరికా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నా దగ్గర రావాలని చెప్పిపోయింది. ఈరోజు ఐటీ ఉద్యోగులంతా 100% హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా మా పార్టీ తరఫునే ఉన్నారు. ఒక్క సీటు గెలవలేకపోయింది కదా. హైదరాబాద్లో ఒక సీటు ఉందా కాంగ్రెస్ది? రేపు వచ్చే పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా మేము ఇప్పుడున్న దానికంటే రెట్టింపుగా గెలుస్తాము. అది మా పూర్తి విశ్వాసము, మా పూర్తి నమ్మకం. జై తెలంగాణ.